హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ వెజ్ మంచూరియా చూపిస్తాను. చూడండి, ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అందులోకి 4 క్యారెట్లని తీసుకొని సన్నగా తురుముకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళి వాటర్ అన్నీ పోయేలాగా ఇలా బాగా పిండి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వాటర్ లేకుండా పిండుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మంచూరియా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మంచూరియా బాల్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై అయ్యే టైంలో మనం 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఫేవరెట్ రెసిపీ అండి. బయట హోటల్ నుంచి తెచ్చుకొని తినడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హైజీనిక్ అండ్ మంచి ఆయిల్ వాడతాం కాబట్టి హెల్త్కి కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళి రాగానే ఇది ఇస్తే ఎంతో హ్యాపీగా తింటారు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఇలా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని పక్కన పెట్టుకొని ఇంకో బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత 4 వెల్లుల్లి పాయలను, చిన్న అల్లం ముక్కను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత కాసేపటికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇంకాసేపు కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్ ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాం. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత ఈ వాటర్ అంతా చిక్కగా అవుతాయి. ఇలా చిక్కపడిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నా. ఇలా చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరని మీది నుంచే ఇలా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అంతే. ఎంతో టేస్టీ అండ్ ఈజీ వెజ్ మంచూరియా రెసిపీ రెడీ అండి. చాలా బాగుంది రెసిపీ అయితే. లైక్ చేసి కామెంట్ చేయండి.